వైసీపీ అధినేత జగన్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. జగన్ భవానీపురానికి వెళ్లనున్నారు. ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 మంది బాధితులను జగన్ కలవనున్నారు. జగన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని వివరించారు బాధితులు. స్వయంగా వచ్చి పరిశీలిస్తానని బాధితులకు జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. జగన్ భవానీపురానికి వెళ్లనున్నారు. ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 మంది బాధితులను జగన్ కలవనున్నారు. జగన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని వివరించారు బాధితులు. స్వయంగా వచ్చి పరిశీలిస్తానని బాధితులకు జగన్ హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జగన్ రేపు విజయవాడ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు బెంగళూరు నుంచి బయలుదేరి ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:30 సమయంలో విజయవాడ భవానీపురానికి వెళ్లనున్నారు. భవానీపురంలో ఇటీవల ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి 42 మంది బాధితులు ఉన్నారో ఆ బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఇటీవలనే భవానీపురంలో కోర్టు తీర్పుల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా వివాద అంశాలకు సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించినటువంటి 42 ఇళ్లను కూల్చివేయడం జరిగింది. దీంతో బాధితులందరూ ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే 2 సార్లు కలవడం జరిగింది. తాము ఇళ్లని కోల్పోయినటువంటి విధానాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమకు కనీసం ఉండటానికి నీడ గాని, గూడు గాని లేకుండా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేశారంటూ కూడా బాధితులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీంతో జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. తాను ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాను, మీకు అండగా ఉంటారంటూ కూడా గతంలోనే జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రేపు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించబోతూ ఉన్నారు. 42 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఇళ్లు కోల్పోయినటువంటి వారు, వారిని స్వయంగా వారితో మాట్లాడతారు, వారి సమస్యను అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇది న్యాయపరమైనటువంటి కొన్ని చిక్కులు ఉన్నటువంటి విషయం కావడంతో పార్టీ పరంగా వారికి న్యాయ సాయం చేసేందుకున్నటువంటి అవకాశాలను కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారని గతంలోనే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇప్పటికే పార్టీ దీనికి సంబంధించి కొంత కసరత్తు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 42 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు సడన్ గా ఇల్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సర్వం ఆస్తులు కోల్పోయినటువంటి పరిస్థితి. కొంతకాలంగా కొన్నేళ్లుగా చాలా మంది బాధితులు భవానీపురంలోనే నివాసం ఉంటున్నారు. కానీ ఆ స్థలం వివాదాల్లో ఉంది. దీనికి కోర్టు తీర్పులు ఉన్నాయంటూ కొంతమంది వ్యక్తులు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్లను కూల్చివేసినటువంటి సందర్భం ఉంది. కొంత సమయం ఇవ్వాలి, ఆ తర్వాత తమ ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పినట్టుగా అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్నపలంగా తమను నివాసాలను కూల్చివేసి రోడ్ల పాలు చేశారంటూ భవానీపురం బాధితులు తీవ్ర ఆవేదన కూడా జగన్మోహన్ రెడ్డి ముందు వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతున్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా వారికి ఏ విధంగా అండగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ నేతకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. న్యాయపరంగా ఒకవైపు సాయం అందించడంతో పాటు రాజకీయంగా వారికి అవసరమైన సాయాన్ని కూడా అందించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇక ఆయన వెళ్లి వారికి భరోసా, అదేవిధంగా వాళ్ళకి మేము ఉన్నామంటూ ఒక భరోసాను కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తుంది. అదేవిధంగా ఎల్లుండి కూడా జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తారు. ఆ తర్వాత గవర్నర్ కూడా కలవబోతూ ఉన్నారు. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.